హాయ్ వియర్స్, ఎలా ఉన్నారు అందరూ? మీకోసం అయితే నేను ఇంకో వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. మా చెల్లి హైదరాబాద్ షాపింగ్కి వచ్చింది కదా, సో మేము ఏమేమి చీరలు తీసుకున్నాము, ఎక్కడెక్కడికి వెళ్ళాము అనేది నేను మీకు చెప్తాను. ఏ చీర ఏ టైంలో కట్టుకుంటాం అనేది కూడా మీకు చెప్తాను ఈ వీడియోలో. సో ఫస్ట్ నేనైతే నా శారీస్తో మొదలు పెడుతున్నా. ఇది నేను తీసుకున్న శారీ అన్నమాట. సో పట్టు చీరలే, అంటే మరీ ప్యూర్ పట్టు అన్న కానీ సెమీ పట్టులో అనమాట. సో ఇంకా ఇది మా చెల్లి పట్టు చీర. ఇద్దరం కొంచెం సేమ్ ఒకేలాంటివి తీసుకుందాం అనేసి, ఒకేలాంటివి ప్యాటర్న్ అయితే కలర్స్ మాత్రం డిఫరెన్స్. ఇద్దరం ఈ చీరలని మూతప్రాట కోసం అనేసి అయితే తీసుకున్నాం అనమాట. ఆ రోజు కట్టుకుందాం అనేసి ఇద్దరం ఒకలాగే ఉంటాం, అదే ఒకలాంటి చీరలు కట్టుకుందాం అని అయితే మేము అనుకొని అలా తీసుకున్నాము ఆ 2 శారీస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి పక్కన పెట్టేద్దాం, అవి అయిపోయాయి కదా. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా చెల్లి పెళ్లి శారీస్ అయితే చూపిస్తాను. సో ఈ చీర వచ్చేసి మా చెల్లిది. సో ఇది నాదే, సారీ, నా చీరల తర్వాత చూపిస్తానులేండి. ఫస్ట్ మా చెల్లి చీరలు అయిపోతే అప్పుడు నాకు చూపిస్తా. ఈ చీర వచ్చేసి మా చెల్లి ప్రతానం కోసం అయితే తీసుకుంది. మాలో ప్రతానం పెళ్ళిలో చేస్తారనమాట. సో పెళ్ళిలో ఆ ప్రతానం చేసేటప్పుడు ఈ చీర కట్టుకుందామని అయితే ఈ చీర ఒకటి తీసాము. సో ఇది కూడా అరౌండ్ 4000 ఎంతో పడింది ఈ చీర. ఆ చీరలు కూడా ఫస్ట్ చూపించేవి కూడా 4000. ఒక్క పెళ్లి చీర ఒక్కటే కాస్ట్ పెట్టాం, మిగిలిన చీరలన్నిటికి ఇలా 4000 అయ్యాయి. ఎందుకంటే మళ్ళీ కుట్టించడానికి కూడా చాలా కాస్ట్ అవుతాయి కదా. సో అందుకే కొంచెం తక్కువ రేట్లో రిమైనింగ్ అయితే తీసుకున్నాము. ఇదిగోండి, ఇది ప్రియాంకది పట్టు చీర అనమాట, పెళ్ళికిది. సో పెళ్ళిలో చేస్తారు కదా, గౌరీ పూజ చేసినప్పుడు ఈ చీర కట్టుకుంటుంది అనమాట. అంటే పెళ్లిపీటల మీదకి చీర అనేది తీసుకున్నాము. ఈ చీర అరౌండ్ 16,000 అయితే పడింది మాకు. ఇది ప్యూర్ పట్టు శారీ అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను ఒకసారి అనుకున్నాను కానీ దానికి ఆ చీర నచ్చలేదు, ఈ చీరే నచ్చింది. అందుకోసమని ఇంకా ఈ చీర అయితే తీసుకున్నాము. అండ్ ఇంకా ఇవి వచ్చేసి నా చీరలు అనమాట. సో ఈ చీర కూడా నేను తీసుకున్నాను పెళ్ళి కోసం అని. పెళ్ళి దగ్గర ఈ చీర కట్టుకుందామని అయితే తీసుకున్నాను ఈ చీర. అంటే నాకు ఎక్కువ గ్రీన్ లేవన్నమాట. సో అందుకు నేను గ్రీన్లో అయితే తీసుకున్నాను. నేను ఎప్పుడు తీసుకున్నా లైట్ కలర్స్ తీసుకుంటాను. ఈసారి ఎందుకో డార్క్ ప్రిఫర్ చేశాను, ఎలా ఉంటుందా కట్టుకునేటప్పుడు అనేసి. సో అందుకు ఈ చీర తీసాను. ఇవి ఎంత కాస్ట్ అవుతాయో తెలీదు, మగ్గం వర్కులు చేయించినప్పటికీ. చూద్దాం, నాకు తెలిసి ఎక్కువే అవుతుందని నేనైతే అనుకుంటున్నాను, తెలీదు, చూద్దాంలేండి ఎంత అవుతుందో. సో ఇది వచ్చేసి మా అమ్మ కోసం అయితే తీసాను అనమాట ఈ చీర. ఈ చీర కూడా సేమ్ అంతే కాస్ట్, 4000 అయితే పడింది. మా అమ్మకి లైట్ కలర్ నచ్చలేదంట, కానీ నాకైతే బాగా నచ్చింది. నాకు తీసుకోమంది కానీ అన్ని లైట్ కలర్స్ అవుతున్నాయి అనేసి నేను ఈసారి అయితే డార్క్ తీసుకున్నాను. మా అమ్మకి ఇదే ఉంచుతాం అనమాట. మా అమ్మ ముక్కుతూ మూలుగుతూ ఉంచుకుంది ఈ చీర అయితే. కానీ బ్లౌజ్ అయితే బాగానే కుట్టించాను ఈ చీరకు కూడాను. బ్లౌజ్ అయితే బాగుంది. మా అమ్మకి కట్టుకునేటప్పుడు మీకు పెళ్ళిలో చూపిస్తాను ఈ చీర ఎప్పుడు కట్టుకున్నాము అనేది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి నార్మల్గా తీసుకున్నాం అన్నమాట కొన్ని చీరలు, అప్పుడప్పుడు డైలీ వేర్కైనా కట్టుకోవడానికి బాగుంటాయి అనేసి. అండ్ ఈ పింక్ శారీ నాకు నచ్చి నేను తీసాను అనమాట. ఎవరికైనా ఇవ్వడానికైనా బాగుంటుంది, లేదంటే ప్రియాంక కట్టుకోవడానికైనా బాగుంటుంది అనేసి ఈ చీర అయితే నేను తీసాను. అంటే నేను తీయలేదండి, వాళ్ళే తీశారు. నేను ఒక చీర తీసాను అనమాట, తనకి పెళ్లి కూతుర్ని చేద్దాము అనేసి. ఆ చీర కూడా ఉంటుంది, చూపిస్తాను. ఆ చీర ఎక్కడ ఉందో, ఈ అడుగున ఎక్కడో ఉంటుంది, చూద్దాం. ఇవన్నీ ఇంకా తక్కువ రేటు అనమాట, 1000, 1200, 1500 బిలో శారీస్ ఇవన్నీనైతే. మామూలుగా ఎవరికైనా పెట్టుబడులకైనా బాగుంటుంది, లేదంటే తను కట్టుకుంటానన్నా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు బాగానే ఉంటాయి అన్నమాట ఇవి. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ చీర అనమాట. ఇది ఆర్కేలో తీసుకున్నాను. ఈ చీర కూడా అరౌండ్ 1200 ఎంతో పడింది ఈ చీర. పర్వాలేదు, బాగానే ఉంటుంది ఈ చీర కూడా. అండ్ ఇవన్నీ సదా చీరల టైప్ అనమాట, డైలీ మనం ఇంట్లో కట్టుకొని ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు బాగుంటాయి ఈ చీరలు అయితే. నాకు మెత్తగా చీరలు అయితే బాగున్నాయి, తక్కువ కాస్ట్ అని కాదు కానీ చీరలు అయితే చాలా మెత్తగా ఉన్నాయి, బాగున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి
ఈ చీర అనమాట పింక్ కలర్ అంటే ఏంటి ఏ కలర్ ఇది గ్రీన్ అండ్ పర్పుల్ కలర్. ఇది ఎవరికైనా పెట్టుపోతలకి బాగుంటుంది కదా అని ఈ చీర అయితే తీసాను. మా అమ్మ తీయమంది ఒక చీరలు పెట్టుపోతలకి. సో అందుకోసమని ఈ చీర అయితే సెమీ దీంట్లో అయితే తీసాను. అది బాగుంటుంది. ఆ చీర కూడా మెత్తగా తేలిగ్గా అయితే ఉంటుంది. చీర 1500 ఎంతో పడింది అరౌండ్ కాస్ట్ దాన్ని కూడాను. అండ్ నెక్స్ట్ తను ఫోటోషూట్ కోసం అని కొన్ని చీరలు అయితే తీసుకుంది. చీరలు కాదంటే చీర అనాలి. సో ఒక చీర అయితే తను ఫోటోషూట్ కోసం అయితే తీసుకుంది. కానీ ఫోటోషూట్ అప్పుడు ఆ చీర అయితే జస్ట్ ఫొటోస్కి మాత్రమే తీసుకుంది. అది వీడియో లాగా తీసుకుంటే బాగుండేది కానీ ఫొటోసే తీస్తారు ఆ చీరతో అయితే. కానీ రెడ్ కలర్ శారీ బాగుంటుంది వీడియోస్కి. చూడండి ఈ శారీనే ఫోటోషూట్ కోసం అని అయితే తీసాము. కానీ ఆ రోజు కట్టుకుంది కానీ ఎక్కువగా దీంతో ఫొటోస్ అయితే వాళ్ళు తీయలేదు. జస్ట్ ఒక 2-3 ఫోటోలు తీశారు అంతే. అండ్ నేను ఇంకో చీర తీసానని చెప్పాను కదా పెళ్ళి కూతుర్ని చేయడానికి. సో ఆ చీర నెక్స్ట్ చూపిస్తాను ఉండండి. ఇవన్నీ నార్మల్గా సదా కట్టుకునే చీరలు. ఇవన్నీ నేను ఎక్కడికైనా ఈజీగా కట్టుకొని వెళ్ళిపోయే టైప్ అనమాట. అండ్ ఇగోండి ఈ చీర అయితే నేను ప్రియాంకకి పెట్టుపోతలు అదే ఏమంటారు పెళ్లి కూతుర్ని చేయడానికి అయితే తీసుకున్నాను. అంటే తనే ఎంచుకుంది, మనీ మాత్రం నేను ఇచ్చాను. ఇది 2000 ఎంతో పడింది ఈ శారీ. సో ఇవి మా చీరల కలెక్షన్స్ అయితే. మీకు నచ్చాయా? ఈ చీరలు ఎలా ఉన్నాయో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.